మేమిద్దరం అంట వెల్కమ్ అది. సో అందరూ వేరే టీం కూడా మా బ్యూటిఫుల్ శాంతి స్వరూప్ మిస్ యూనివర్స్ మిస్ ఇండియా అన్నిటికీ పోవాలనుకుంది కానీ రానివ్వలేదు వాళ్ళు. అండ్ అలాగే మా బాబాయ్ గారు దొరబాబు గారు అజర్ గారు అందరు రావాలి. ఏంటి దొరబాబు ఏంటి ఒక్కసారి బాగా గట్టిగా చెప్పండి. ద మోస్ట్ టాలెంటెడ్ టీమ్ ఆన్ జబర్దస్త్, ది మోస్ట్ టాలెంటెడ్ తెలుగు ఆర్టిస్ట్. సో ఇంకా మైక్ ఇచ్చేస్తా హైపరాది గారు, ది మైక్ ఇస్ యువర్స్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ పాకల బీచ్ ఫెస్టివల్ రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వచ్చేటప్పుడు ఆ జనాన్ని చూస్తే మేము ఎప్పుడో 5 గంటలకు స్టార్ట్ అయ్యాం, ఈ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా మిగతా వాళ్ళు కూడా విష్ చేస్తారు. విష్ చేసిన తర్వాత మనం చిన్న పనులు చేయాలి. ఇక్కడ మా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్న ఆయనకి 13 వెళ్ళి 12 వచ్చింది, అంత చిన్నవాడు. ఆయన పిలుస్తారు, రండి. బాగున్నారా అందరూ? అవును, వెనక నుంచి వస్తున్నారు చూసారా? ముందంతా అఫీషియల్స్, వాళ్ళు అరిస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు ఉంటారు. ఓకే, వెనకంతా అరుస్తారు, మన బ్యాచ్ అంతా వెనకున్నారు. సరే అదంతా పక్కన పెట్టండి. ఏంటి మా టీంలో చాలా చిన్నవాడు, మొన్న 11 వెళ్ళి 12 వచ్చిందని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? అదిగో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, ఆయన అడుగు చెప్తాడు. సార్ నమస్తే సార్. ఇక్కడ దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏముందో తెలుసా? ఏమంది? బాబోయ్ ఏమని అందమంది. బాబోయ్ ఏమన్నది? బాబాయ్ ఏంటి అందం అని ఉంటుంది. సరిగా చెప్పుకోవాలి. ఏమండి ఆది గారు, మా ఊరు పక్కనే తాపేశ్వరం, అక్కడంతా నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడత కాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది మడత కాజా కాదు ముడత కాజా అని. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ వేసి ఒకేసారి దొరికేసి ఎలా ఉంటుంది అలా ఉంటది. ఏమండి వెనక్కి ఒంగడు మరీ నవ్వేస్తున్నారు. ఆది గారు వచ్చిన కానీ చూస్తున్నాను, మీరు ఇష్టాచారం మాట్లాడుతున్నారు. మీరు ఏంటి అనుకుంటున్నారా? ఏంటి పైకి వస్తున్నాయంటే మోడీ గారితో పరిచయం ఉంది, నన్నే ఫోన్ లో మాట్లాడా. ఏంటి మన ప్రధాని మోడీ గారితో ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఏమంటారా? నాకు ఏమైనా చుట్టాలేండి ఆయన? అదిగో మన టీంలో అందాల తార. ఎవరది? అయ్యో బాబోయ్, నవరసాలు అలాగ ఉలికించి చేయగల నటి. నవరసాల ఎవరికెళ్ళగా మన లైఫ్లో ఉన్నాయి. ఇదేంటి ర్యాంప్ వాక్ తెలుసు నాకు, ఇదేం వాకు? అది శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్. నువ్వు ర్యాంప్ వాక్ అనుకున్నావు కానీ మాకైతే ఈ పంజాగుట్ట మెట్రో దగ్గర తిరుగుతారు కదా, అట్లా ఏంటండి కన్ని పిల్ల ఇక్కడికి వస్తుంటే పాస్టర్లో ఉండే కుర్రోళ్ళందరూ అలా రిజల్ట్ చేశారో తెలుసా? వేసారా? మరి కన్నె పిల్ల. మరి మన యాంకర్ రవి బాగా వాడేసి అరిగిపోయిన సబ్బు పిల్ల లాగా ఉంది. ఇది కన్నె పిల్ల. ఊరుకోయా నన్నగలుగుతావు, నా టేస్ట్ అంత బ్యాడా? ఏమో మాకేం తెలుసు, వచ్చిన దగ్గర నుంచి నిన్నే చూస్తుంది. అది మా ఇద్దరు కనెక్షన్ వేరే కానీ మీ దామచర్ల సత్యనారాయణ గారు మా సత్య గారు వచ్చారు మాట్లాడుతున్నారు కదా. ఇందాక స్టేజ్ ఎక్కుతుంటే యాంకర్ రవి గారు చీటీ రాసి చేతిలో పెట్టారు. యాంకర్ రవి నీకు చీటీ రాసిచ్చాడా? ఏం రాశారు తెలుసా? ఇలియానాలో ఉన్నాను ఇలియానా అని రాశారు. ఇలియానా? ఒక్కసారి సరిగ్గా చదువు. అది ఇలియానా ఉండదు, ఏలియానా ఉంటది. చదివావా? ఎందుకంటే ఇందాక ఏమన్నా తెలుసా? వారణాసి సినిమాలో ప్రియాంక అన్నాడు. ఇందాక వారణాసి ప్రియాంక. అందులో ఆ సినిమాలో కోతులు చాలా ఉంటాయి, ఒకటి లేదంట, నువ్వు వెళ్తే బెటర్. మగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారని ఫీలింగ్. మగాళ్ళు తెలివిగా మాట్లాడడం అంటే ఈ రోజు ఈ పాకల బీచ్ ఫెస్టివల్కి వచ్చిన మగాళ్ళంతా తెలివైన వాళ్ళే. చూడు ఎంతమంది ఉన్నారు మా బ్యాచ్. మగాళ్ళ కంటే ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు. ఒకసారి ఆడవాళ్ళు వేసుకుంటారా? ఆడవాళ్ళు ఇక్కడ ఎందుకు వేసుకుంటారు? ఇంట్లో మొగుల మీద అయితే అరుస్తారు. సరే, మీ మగవాళ్ళు తెలియని వాళ్ళ ఆడవాళ్ళు తెలియని వాళ్ళు ఇప్పుడే తెలియజేస్తా. చెప్పు. మన ఇద్దరమే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక జ్ఞానం ఉన్న మూట డబ్బున్న మూట రెండు రోడ్డు మీద పడి ఉన్నాయి. మీ మగాళ్ళైతే ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అది మేము ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికి ఏం లేదో అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. ప్రతి దానికి సమాధానం చెప్తారు కదా. నేను ఇప్పుడు అడుగుతాను, చెప్తారా? చెప్పు. ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టినా మగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయదు? వాళ్ళ డౌట్, నా డౌట్. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పటం రాదు కదా, అందుకు పనిచేయరు. ఆది గారు, మన టీమ్ లో డైలాగ్ కింగ్ ఎవడాడు? సాయి కుమార్ గారి తర్వాత అంత డైలాగ్ ని